మై హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ మీకు ఒక మెసేజ్ చేసిన చూడు ఒకసారి వాట్సాప్లో చూసుకోండి. ఓ ఇన్ని కూతురు పెళ్ళి రేపా? అవును బాబాయ్. ఏ టైము? పొద్దున్నే 4 గంటలకు పెట్టుకున్నాం ముహూర్తము. కొద్దిగా ఏమనుకోవద్దు బాబాయ్, మెసేజ్ చేసిన పత్రికలు అవి కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు. అదే మేము కూడా కొంచెం డెవలప్ అవ్వాలి. మా టైంలో ఏంటంటే కొత్త బట్టలు ఇవ్వడము, బొట్టు పెట్టడము, లేదా ఏదైనా బహుమతి ఇవ్వడము, పెళ్లికి రా అని మీరు తప్పనిసరిగా పెళ్లికి ముందు రోజు కూడా మళ్ళీ మీ ఇంటికి వచ్చి చెప్తాము, మీరు తప్పనిసరిగా రావాలి, పెళ్లికి అటెండ్ కావాలి అని ఇలాగా మా కాలంలో చెప్పేవారు. అదే బాబాయ్, ఏమనుకోవద్దు బాబాయ్. మరి పర్లేదు, ఎదిగానులే, పర్లేదు. పొద్దున 4 గంటలకు అనుకుంటున్నాం బాబాయ్ ముహూర్తం. నువ్వు మాత్రం ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులు చూసుకో, పెళ్లికి రాకు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నేను లేను, మళ్ళా జర ఒక్కడు అయిపోతావు హోటల్లో. ఏదైనా ఉంటే చెప్పు, ముందే పనులు చేసిపోతా. నువ్వు అయితే పెళ్లికి రాకు, జర అర్థం చేసుకో. మెసేజ్ ఎందుకు ఇచ్చారు? రావద్దని ఎందుకు అంటున్నారు? కడుపుకి అన్నం తింటా, ఫాస్ట్ ఫుడ్ తింటా. అదేంటి గడ్డి తిట్టినావు అనాలిగా? డెవలప్ అయ్యామండి మీ భాషకి. ఎవడు పిలవన్నాడు? నీ పెళ్లి అయితే ఏంటి, నీ పెళ్ళం పెళ్లి అయితే ఏంటి, నీ చెల్లి పెళ్లి అయితే ఏంటి? నేను పిలవనా? బాబాయ్ ఇగో నువ్వు ఇట్లా హట్ అవ్వకు బాబాయ్. ఇంకోసారి ఆ మాట నాకు తప్పైంది. నువ్వు మాత్రం మంచి మనసు చేసుకొని ఆ రోజు పెళ్లికి రాకు. నేను ఎందుకు రాకూడదు చెప్పు, నాకు కారణం తెలియాలి. అవన్నీ రీజన్లు చెప్పద్దు. కుమ్మాలు తినేస్తానా? గంగాళాలని లేపేస్తానా? నీళ్ళని తాగేస్తానా? నువ్వు వస్తావంటే మా వాళ్ళు మస్తు హ్యాపీ అవుతారు. బాబాయ్ హోటల్ బాబాయ్ వస్తున్నాడు అంటే ఇంకొక 10 రకాలు ఎక్కడ చేస్తారు కానీ తక్కువ అయితే చేయరు. నీకు అంత మంచిగా చూసుకుంటారు. నీకు మేము పెళ్లికి వెళ్ళలేదు, మేము ఎక్కడ తినలేదు, మేము ఆకలితో ఉన్నామండి. మేము వస్తే మీ గంగాళాలని మిగేస్తామండి, మీ అన్నతో తినేస్తామండి, మీ ఒక్కళ్ళని తినేస్తామండి. నేను మాట నీకు అట్లా అంటానా? నేను పెద్దోడివి, నేను నీ దగ్గర పని చేస్తాను కా మాట అంటానా? అందుకు ఎంత అంత పెట్టడంలే. పెళ్లికి అయితే రాకు. వంట చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం చేసావు కదా. సర్వనాశనం మూడ్ని మళ్ళా సజీవులకు ఎట్లా తీసుకురావాలని నాకు తెలుసు. బాబాయ్ హోటల్లో ఇప్పుడు చేసుకోబోయేవంట అక్బర్ గులాబీ హల్వా. సామాన్లు అందుకో. బాబాయ్ నీ దగ్గర నాకు బాగా నచ్చేది, నాకు ఇష్టమైనది ఏం చెప్పన్నా? ఎట్లాంటి మూడు ఉన్నా సరే వంట అనగానే ఒక మంచి మూడ్లోకి వచ్చేస్తావు చూసినావా, ప్రశాంతంగా వంట చేద్దాం అన్నట్టు. ఎంత గొప్పడి బాబాయ్ నువ్వు అసలు. మనకి ఫుడ్, బెడ్, బ్రెడ్, బటరు, అన్నం, పప్పు అన్నీ ఇదే కదరా. అది కరెక్ట్. మైదా పిండి తీసుకో. కాదు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. అక్బర్ గులామీ హల్వా. చెప్తా. ఆ మైదా పిండి తీసుకో. అంటే అక్బర్కి బాగా ఇష్టమైందని చెప్తారా? ఎందుకు ఆవేశం? అందులోనే నీళ్ళు వేసి, ఇంట్లో నీళ్ళు పోయాలి అంతే. మైదా పిండి అది. పోయి నీళ్ళు పోయి, ఎన్ని పోస్తావు పోయి. ఒక హాఫ్ మగ్గు పోయాలా? పోయి చెప్తా నీకు. సరే బాగా కలిపి. ఇలాగా మనం పిండి తయారు చేసుకుని 24 గంటల సేపు వదిలేయాలి. ఇప్పుడు దీన్ని వదిలేయాలా? వదిలేయాలి 24 గంటలు. అలా వస్తున్నా, అలా వదిలేసి తయారు చేసిన పిండి ఇది. మూకుడు ఎక్కించి చక్కెర వేసిన, నెయ్యి, చక్కెర సమపాళ్లలో వేయాలి. అంటే 1 కప్పు చక్కెరకి 1 కప్పు నెయ్యి అంటావు. బాగా కలిపి పొయ్యి వెలిగించు. బాగా కలిపిన తర్వాత ఒక దశలో కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు నీళ్ళు వేసి మళ్ళీ బాగా కలపాలి. అదంతా ఏకమవ్వాలి. ఇంత కష్టపడుతున్నామంటే మంచి టేస్ట్ అయిన ఫుడ్డే. చెప్తా చాలా విషయాలు ఉన్నాయి. అసలు దీని కథ ఏంది, దీని లెక్కేంది? అక్బర్కి బాగా ఇష్టం కదా ఇది. అక్బర్ గులామీ అనే ఒక మనిషి ఉండేవాడు. వాడు ఒక 13 రోజులు ఉండి వెళ్ళాడు. వాడి వంట చెప్పెళ్ళాడు. ఎక్కడ? భారతదేశంలోని భూభాగంలోని వాయవ్య ప్రాంతంలో, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ లో ఖైబర్ పఖ్తున్వా అంటారు.
అక్కడ బన్ను అనే ప్రాంతంలో ఈ హల్వా చాలా ఫేమస్. ఇది చేయడానికి చాలా శక్తి కావాలి, చాలా బలం కావాలి, అంత ఈజీ కాదు. మన దేశం నుంచే కాక విదేశాల నుంచే కాక శత్రు దేశం నుంచి కూడా వంటలు తీసుకొని వస్తున్నావు చూసినావా. వంటకి సరిహద్దులు ఉండవు. నిజంగా నువ్వు మామూలుడు కాదు బాబాయ్. పెళ్ళికి అయితే రాకు. పెళ్ళికి నా మాట ఇది అర్థం చేసుకోవాలి. నువ్వు పెద్ద మనిషి చెప్పలేను ఊకే నేను. ఎలా ఉందంటే ఒక ప్లేట్ మొత్తం అన్నం పెట్టి, పప్పు పెట్టి, సాంబార్ పెట్టి, కూరలు పెట్టి, పొడులు పెట్టి, 4 రకాల పచ్చళ్ళు పెట్టి, ఒక గిన్నె నిండా ఉప్పు పెట్టి, ఉప్పు కూడా తినాలి అన్నట్టుంది. ఉప్పు తింటారా ఇవన్నీ తింటారు మాకు అట్లా అన్నట్టుగా ఉంది. కలుతాడు గట్టి పడిపోతుంది అది. నీళ్లు జాగ్రత్తగా వేయి. నీళ్లు వేసుకు వెంటనే దూరం వెళ్ళు. ఒకటేసారి వేసి అన్న మెల్ల పోయాలన్నా. ఎలాగైనా పోయి కొంచెం దూరం వెళ్ళి వెంటనే. కలుపు తప్ప అయిపోయింది. అంతేనా? అంతే అయిపోయింది. ఈ పులిసిన పిండి ఆ నీళ్ళని తీసాయి చెప్తా. ఆ బేసిన్లో వేసి ఆ పిండి సగమే వేయాలి, గుర్తుపెట్టుకో. బాబాయ్ ఏంది వాసన? పులిస్తేనే కదా రుచి. బాగా పులిసింది బాబాయ్. నీకు అసలు విషయం తెలుసా? ఇప్పుడు కొత్త రీసెర్చ్ ఏంటో తెలుసా? రాత్రి అన్నం పొద్దున తినిపిస్తున్నారు క్యాన్సర్ పేషెంట్లకు. సద్దన్నం రాత్రి అన్నం ఊరికి ఇలా వదిలేసి కలుపు కురికితో వెంటనే. చాలా రీసెర్చ్ సెంటర్స్. కాబట్టి పులియడం అన్నది గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 రకాలు. ఇది గ్రేట్ బ్యాక్టీరియా. జీడిపప్పు, బాదం పలుకులు, యాలకుల పొడి, ఎండు ద్రాక్ష, బాబాయ్ నాకు ఒక విషయం అర్థమైంది. నేను పెళ్ళికి వద్దన్నాననే కదా ఇంత పెద్ద వంట నాతో చేపిస్తున్నాను. అసలు పెళ్ళికి ఎందుకు వద్దన్నావో నాకు చెప్పాలి. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది నాకు. మామ వచ్చేస్తా, తొందరగా వస్తా పెళ్ళికి. పూలదండలా పట్టుకొస్తా. ఆ వంటలు చేస్తాయన్నా చెప్తా. ఏ పెళ్ళి కదా బాబాయ్, జర పండ్లు ఆ కుంకుమ పూనీళ్ళు ఎందుకు అంత సీరియస్గా చెప్తావు? ఇక్కడ పెళ్లి గురించి మాట్లాడదు. సులువుగా తిరుగుతోందిగా, కట్టయిపోయి సులువుగా తిరిగేంత వరకు నాతో కలిపిపించను. నాకు అర్థమైంది. ఇప్పటిదాకా ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండే పెళ్లికి పాపమని. ఇవాళ నువ్వు చేపించిన పనికి నువ్వు రానే రాకు పెళ్లికి. పోయి కట్టాయి ఫస్ట్. ఇక్కడ పెట్టు మూగుడు. వేడి తగ్గేదా కాగు బాబాయ్. చిన్న మంట మీద నూనె ఎక్కించి చెప్తా. బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే వంటకం ఇప్పుడు బైగన్ కా భజియా.
ఆహా, ఆ వంట ఇప్పుడు ఇదేంది మరి దీన్ని ఎండింగ్ ఏం చెప్తలేవు నాకు? చెప్తా వస్తుందిరా. ఆవేశం ఎందుకు, అయిపోయింది, హల్వా రెడీ అయిపోయింది. ఇంతేనా కలపద్దు? అంతే, మార్చడమే. ఈ లోపల ఒక చిన్న పని చేయాలి మనం. ఇది తీసి ఆ మూల పెట్టే. ఇటు పెట్టమంట అటు పెట్టమంటావు, అటు పెట్టమంట ఇటు పెట్టమంటావు. స్టెప్ బై స్టెప్ రా. తెలుసు తెలుసు, నువ్వు ఎందుకు ఇవన్నీ ఇట్లా చేపిస్తున్నావు నాతోని? అన్ని గుర్తు పెట్టుకుంటున్నా. నేను గుర్తు పెట్టుకుంటున్నాను. నేను మాత్రం ఖాళీగా లేదు. మాకు లేదా మనసు, మాకు లేదా ఆత్మాభిమానం, మీకు ఒక్కడికే ఉంది. వెడ్డింగ్ కార్డు వాట్సాప్ పెట్టి పెళ్లికి రావద్దంటావు. నువ్వు అక్కడి గిన్నెలు ఇటు పెడుతున్నావు, ఇక్కడి గిన్నెలు అటు పెడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావో ఏం పెట్టుకున్నావో మైండ్లో. అదేసినందుకు మళ్ళా ఇదొకటి ఏం చెప్పు. శనగపిండి వాళ్ళకేం తెచ్చి ఇలా పెట్టుకున్నావు, వీళ్ళకేం తీసి ఇలా పోయమంటున్నావు. ఏందో ఇప్పుడు మళ్ళీ ఈ మొత్తం తీసి ఇంకొక గిన్నెలో పోయాలనా? వరిపిండి, మైదా, వాము, కారపొడి, కారం, తినే సోడా. ఉప్పు ఎంత వేయమంటావు? వేయో ఒక 1 స్పూన్ చాలు. బజ్జీ పిండికి ఎలా కలుపుతాం? బజ్జీ పిండి లెక్కనా? కలుపు, ముందు కలుపు. బజ్జీ పిండి లాగంటే గుర్తొచ్చింది. చెల్లపిల్లల మిరపకాయ బజ్జీ, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ. పుండు మీద కారం జల్లడం అంటే ఇదే. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు వాట్సాప్ మెసేజ్ పెడతావు, పెళ్లికి రావద్దంటావు, మళ్ళీ అక్కడ బజ్జీల గురించి నాకు చెప్తావు. సందర్భం వచ్చిందని చెప్పిన నిన్ను బజ్జీ చేయాలి. నా మీద కోపంతో ఆడపెళ్లికి వస్తూ అని భయం వేస్తుంది. చాట్ మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర, ధనియాలు, పచ్చిమిర్చి, పసుపు చక్కగా ముద్ద చేసుకుంటారా. ఇవన్నీ మంచిగా వంకాయకి పూసి ఆ పిండిలో వేసి నూనెలో వేద్దాం. తర్వాత ఉంటుంది బైగన్కా బజ్జీ. బాబాయ్ హోటల్ బైగన్కా బజ్జీ అంటే మాటలా. వెళ్ళు బుజ్జి. హలో, 3 రకాల బజ్జీ చేస్తున్నాం కదా. బాయిగన్కా బజ్జా ఆ దేశంలో వాళ్ళు లేరు, వాళ్ళకి రాదు అది. నువ్వు చెప్పినట్టు ఈ వంకాయలకి ముద్ద పూసి ఆ పిండిలో ముంచి నూనెలో వేసి అయినా ఎందుకు ఇట్లా ఇది ఊసుడు? వంకాయకి ప్రత్యేకంగా రుచి అంటూ ఏమి ఉండదు కాబట్టి మనం ఇది ఒక రుచి క్రియేట్ చేస్తాం. ఒక ప్లేట్ తీసుకో, ఆ పిండి మీద పెట్టుకో, అంతే, సింపుల్. ఏదేమైనా భలే చేస్తావు బాబాయ్ నువ్వు బైగన్కా బజ్జీ. మేము ఎందుకు చేస్తాం లేరా? మీ దగ్గరే చేస్తారు. మాకు బైగన్కా బజ్జీ వచ్చాయి. మీరు మాత్రమే చేస్తారు బైగన్కా బజ్జీ, మీరు మాత్రమే చేస్తారు ఆలూకా బజ్జీ, అన్నిటికీ ఎందుకు మీరు మాత్రమే చేస్తారు టమాటా బజ్జీ. మాకేమైనా వంటలు వచ్చా? అరే చాదస్తా మరీ ఎక్కువైపోతుంది బాబాయ్ నీకు. ఈ వంకాయల్ని ఆ పిండిలో ముంచి నూనెలో దేవి. అలాగే కొంచెం మంట ఉంచుతా అయితే. ఇంతకీ బంతి భోజనమా బుఫే భోజనమా? రాణి లగ్గంకి బంత్ అయితే ఏంది, బ్యాట్ అయితే ఏంది, ఇప్పుడు వస్తావేది పుసుకున్నా తిననీకి. ఇన్నిసార్లు అరే వద్దు వద్దు అని చెప్తే కూడా మళ్ళీ లగ్గంలో అది పెడుతుర్రా ఇది పెడుతుర్రా, ఏం పెడుతుర్రు, ఎట్లా వస్తుర్రు, ఎట్లా పోతుర్రు, ఎందుకు బాబాయ్ ఇవన్నీ నీకు? జనరల్ క్యూరియాసిటీ. ఎట్లా క్యూరియాసిటీ ఏంది? వస్తావు ఎట్లా? పిలవని పేరటానికి రావులే కానీ అట్లాంటప్పుడు ఇక నీకు ఆడా మిర్చీలు ఎన్ని పెడుతున్నారు? 5 రకాలు పెడుతుర్రా. గుమ్మడికాయ హల్వా చేస్తున్నావా? తప్పైపోయింది. తీసే చాలు.
పింగాణి పాత్ర. ఈ డిషెస్ సైడ్కి ఆ తెల్ల పింగాణి పాత్ర అందుకు. రెండు వంటలు సిద్ధం. బైగన్ కా భజియా ఎలా తయారు చేసాం? బైగన్ కా బజ్జియా ఎలా తయారు చేశానంటే, ముందుగా బేసన్లో శనగపిండి, వరిపిండి, మైదా, వాము, కారం, తినే సోడా, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, పసుపు, ధనియాలు, కొత్తిమీర, చాట్ మసాలా వేసి ముద్ద చేసుకొని మనం ముక్కలుగా చేసుకున్న వంకాయ ముక్కలకు ఈ మసాలా ముద్దను పట్టించి బజ్జీ పిండిలో ముంచి వేడి నూనెలో వేసి బాగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే బైగన్ కా బజ్జియా రెడీ. అక్బర్ గులామీ హల్వా ఎలా తయారు చేసాం? అక్బర్ గులామీ హల్వా ఎలా తయారు చేశానంటే, ముందుగా మైదా పిండిలో కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఒక రోజు పులియబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో చక్కెర, నెయ్యి వేసి స్టవ్ ఆన్ చేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. చక్కెర కరిగిన తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి అందులోనే మనం ముందుగానే పులియబెట్టుకున్న మైదా పిండి కూడా వేసి ఒక 20 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులోనే జీడిపప్పు, బాదం, యాలకుల పొడి, ఎండు ద్రాక్ష వేసి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని కుంకుమ పువ్వు జలాలు కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే అక్బర్ గులామీ హల్వా రెడీ. టేస్ట్ చేయి. ఫస్ట్ స్వీట్తో తింటా. అక్బర్ గులామీ హల్వా. ఎస్, ఒక్కొక్క చెంచాకి ఒక్కొక్క కిలోమీటర్ ఉరకాలి, లేకుంటే డైజెస్ట్ కాదు. అవునా? మరి అంతే కదా, అది వినలేదా? గాడిద పాలు తాగితే పరిగెడతారు 30 కిలోమీటర్లు, లేకుంటే ఎనర్జీ రాదు. ఒక్కొక్క బజియా తిన్నామంటే ఒక్కొక్క కిలోమీటర్ పరిగెట్టాలి. ఇది కూడా ఏమన్నా పెళ్లి భోజనం అనుకుంటా ఏంటి? బాబాయ్ హోటల్. బైగన్ కా బజ్జియా, అక్బర్ గులామీ హల్వా సూపర్ అసలు. వెరీ నైస్, థ్యాంక్ యూ. అవును, ఇంతకీ పెళ్లికి ఎందుకు నన్ను పిలవలేదు? ఓరి నాయనో, ఇప్పుడు చెప్తే కానీ నువ్వు మా సాటిస్ఫాక్షన్ కావు కదా. ఏం లేదు బాబాయ్, నీ మీద నాకు పగ లేదు, ప్రతీకారం లేదు. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు డాన్స్ చేయాలని రూల్ పెట్టి ఈ మధ్య అది ట్రెండ్ అంట. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు డాన్స్ చేయాలంట. నీ పరిస్థితి చూసి నీకు ఎందుకు కష్టం అని చెప్పేసి నీకు వద్దన్నా అంతే. మాకు డాన్స్ రాదనుకుంటున్నావా? నువ్వు డాన్స్ చేయడానికి అది మామూలు పాట కాదు, ఈ మధ్య ట్రెండింగ్ పాట. తోబా 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 తోబా, ఆ పాట మాకు రాదా ఏంటి? తోబా తోబా డాన్స్. ఇది చేతులతో చేస్తున్నా చూడు, ఇదే కాళ్ళతో చేయాలి. చేయడానికి నువ్వు రెడేమో, చూడడానికి మా వాళ్ళు రెడీగా లేరు. ఏం చెప్తా అర్థం చేసుకోరు. హలో, నేను బాబాయ్ హోటల్ బాబాయ్ని. మాస్టర్ ఉన్నారా? శేఖర్ మాస్టర్ నమస్తే. మా ఫ్రెండ్ ఒకరి పెళ్ళి ఉంది, వాళ్ళు తోబా తోబాకి డాన్స్ చేయమంటున్నారు. నేను వస్తాను, కొంచెం ప్రాక్టీస్ చేయిస్తారా? హలో 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 హలో, మనకి మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. తోబా 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 తోబా